అబ్రహాము 99 సంవత్సరాల వయసులో దేవుడు నేను నిన్ను ఆశీర్వదించదను, నీ సంతానమును గొప్ప చేస్తాను అంటే ఆ మాట నమ్మి ఓర్పుతో ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడు. హన్నా ఎన్నో అవమానాలు నిందల మధ్యలో నలిగిపోతున్న సమయంలో తనను ఇబ్బంది పెడుతున్న పెనీనాతో గొడవ పడకుండా మౌనముగా ఓర్చుకుంది. మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర తన బాధను చెప్పుకుంది. దేవుడు హన్నా ప్రార్థన విని తనకు మంచి బిడ్డను అనుగ్రహించి ఆమెపై ఉన్న నిందను తొలగించి ఎంతో సంతోషం ఇచ్చాడు. ఓర్పు వలన శోధనలో మహా ఆనందం కలుగుతుంది. ఓర్పు వలన ద్రోహ కార్యములు జరగవు. నువ్వు ఓర్పు కలిగి ఉంటే రాబో శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతారు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వలన లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఓర్పు అంటే కష్టాలను, బాధలను, ఒత్తిడిని తట్టుకునే శక్తి.